హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సంధ్యాపులి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ అరటికాయ ఫ్రై. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పొడిగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో మరి చూసేద్దాం రండి. ముందుగా నేను ఒక 3 అరటికాయలు తీసుకున్నానండి. అరటికాయలు పండుగ కాకుండా మంచి గట్టిగా ఉండేవి చూసి తీసుకోవాలి. ముందుగా మనము అరటికాయలు కట్ చేసుకొని వాటి పొట్టు అనేది తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా మనం సగానికి కట్ చేసి పొట్టు ఇలా తీసేస్తే మనకి ఈజీగానే వచ్చేస్తుందండి. తొక్క మొత్తం వచ్చేస్తుంది. ఇట్లా మొత్తం పొట్టు తీసి పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 4-5 ఎండుమిర్చి చుంచుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం తాలింపు వేగనివ్వాలండి. తాలింపు వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపులోకి మనము అరటికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలండి. ఇట్లా మొత్తం అన్నీ కలిసేట్టుగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు దీంట్లోకి మనము సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం, ఉప్పు, ధనియాల పొడి మంచిగా కలిసేట్టుగా మంచిగా మొత్తం కలుపుకోవాలండి. మొత్తం ఇట్లా కలుపుకున్న తర్వాత 1-2 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టేసేయాలి. పెట్టేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి వదిలేసేయాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకోవడం వల్ల మనకి ఈ కారం, ఉప్పు ఇవన్నీ మంచిగా ముక్కకు అంటుకుంటాయండి. అందుకోసమని ఒక 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నామంటే మనకి ఫ్రై రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చక్కగా తింటారు. అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ఫ్రైని అసలు బాగా తింటారు. ఒకసారి ఇప్పటి వరకు మీరు ట్రై చేయకపోతే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా మొత్తం వాటర్ డ్రై అయ్యేంత వరకు మంచిగా ఇట్లా కలుపుతూ వేయించుకోవాలి. చూసారా అరటికాయ ఎట్లా ఉడికిపోయిందో మెత్తగా. అసలు దీనికి టైం ఎక్కువ అవసరం లేదు. మనకి 10 నిమిషాల్లో మనకి ఫ్రై రెడీ అయిపోతుంది. ఆలుగడ్డ కంటే తొందరగా అయిపోతుందండి. ఈ ఫ్రైలో కొంచెం లాస్ట్లో మనం కొత్తిమీర ఆకు వేసుకొని ఒకసారి కలుపుకున్నామంటే చాలా టేస్టీ అయిన అరటికాయ ఫ్రై రెడీ మనకి. ఈ ఫ్రై మనకి పప్పుచారుకి కానీ, చారుకి, రసానికి, ఏ దానికైనా సరే అంచుకు పెట్టుకొని తిన్నామంటే బాగా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.